మనకి భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పాటు. మిత్రులారా, మన దేశంలో ప్రణాళికా సంఘం ఎలా ఏర్పడింది, దాని యొక్క కూర్పు ఏమిటి అనే అంశాన్ని మనం చర్చిద్దాం. అయితే చర్చించే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏది అంటే నీతి ఆయోగ్ ఏర్పాటు. కరెంట్ ఇష్యూ అయిన నీతి ఆయోగ్ ఏర్పాటు గురించి మనం ఎంతగానైతే చదువుతున్నామో, అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ ప్రణాళికా సంఘం ఏర్పాటుని మనం మర్చిపోకూడదు. ఓకేనా? ప్రీవియస్గా మన క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అన్నమాట. కాబట్టి నీతి ఆయోగ్ని చదువుకుంటూ బ్యాక్గ్రౌండ్ ప్రణాళికా సంఘాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. రెండింటి యొక్క కూర్పు ఎలా ఉంది, స్థాపన ఎలా ఉంది, ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. సో ఫస్ట్ మనం ప్రణాళికా సంఘం. సో ప్రణాళికా సంఘం పని ఏమిటి అంటే, దేశంలో ఉండే వనరులను అంచనా వేసి దేశ అభివృద్ధికి అవసరమైన లక్ష్యాలను నిర్దేశించి ఆయా వనరుల ద్వారా ఆ లక్ష్యాలను సాధించడమే ప్రణాళికా సంఘం యొక్క ఉద్దేశం. అంటే ఈ దేశానికి అవసరమైన ఆర్థిక సామాజిక ప్రణాళికలను రూపొందిస్తుంది ప్రణాళికా సంఘం. అయితే 1948వ సంవత్సరంలోనే కేసీ నియోగి గారి నేతృత్వంలో తాత్కాలిక ప్రణాళికా సలహా కమిటీ అనేది ఉంది అని చెప్పాం. ఇతనే ఏం చేశారు అంటే, శాశ్వత ప్రాతిపదికన ఈ దేశానికి ప్రణాళికా సంఘం ఉండాలి, శాశ్వత ప్రాతిపదికన ఈ దేశానికి ప్రణాళికా సంఘం ఉండాలి అని చెప్పి కేసీ నియోగి గారు ప్రతిపాదన చేయటం అనేది జరిగింది. సో మరి అతను ప్రతిపాదన చేసిన అనంతరం జవహర్లాల్ నెహ్రూ గారు రష్యా విధానాలన్నింటినీ కూడా సమీక్షించి మన దేశంలో అనేక ప్రణాళికా నమూనాల్ని పరిశీలించి అనేక మంది మేధావుల యొక్క ఆలోచనల ప్రకారం భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పరచాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. అందువలనే భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణకర్త జవహర్లాల్ నెహ్రూ అంటాం, భారతదేశ ప్రణాళికల సృష్టికర్త జవహర్లాల్ నెహ్రూ అంటామన్నమాట. సో కాబట్టి అందువలన నెహ్రూ గారి గవర్నమెంట్లో 1950 ఫిబ్రవరి 15వ తేదీన ఆర్థిక మంత్రిగా ఉండే ఆర్కే షణ్ముగం చెట్టి గారు ఆయన ప్రణాళికా సంఘాన్ని ఏర్పరుస్తున్నట్లు ఒక ప్రకటన చేయటం జరిగింది. సో ఆర్కే షణ్ముగం చెట్టి గారు 1950 ఫిబ్రవరి 15వ తేదీన ఈ దేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పరుస్తున్నాము అని చెప్పి ప్రకటన చేయటం అనేది జరిగింది. మరి ఇలా ఈయన ప్రకటనకి అనుగుణంగా 1950 మార్చి 15వ తేదీన ఢిల్లీ కేంద్రంగా మన దేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పరిచారు. 1950 మార్చి 15వ తేదీన ప్లానింగ్ కమిషన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. మరి ఈ ప్లానింగ్ కమిషన్కి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానమంత్రి. ఇక్కడ ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే ఒక హోదాలో ఉండి ప్రణాళికా సంఘానికి బాధ్యత వహించే వ్యక్తిని జనరల్గా ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు అంటారు. కాబట్టి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఆయన హోదాలో ఉన్నారు, అట్ ద సేమ్ టైం ప్లానింగ్ కమిషన్కి కూడా చైర్మన్గా పనిచేస్తున్నారనమాట. ఇట్లాంటి పదవులని ఎక్స్ అఫీషియో పదవులు అంటారు. మనకి లోకల్ బాడీస్లో ఉంటాయి ఈ ఎక్స్ అఫీషియో పదవులు అనేవి. సో కాబట్టి ప్రణాళికా సంఘానికి చైర్మన్గా లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రధానమంత్రి. మరి ఈ విధంగా ఏర్పడిన ప్రణాళికా సంఘం ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్. ఇది చట్టబద్ధ సంస్థ కాదు. ఇట్స్ నాట్ ఏ లీగల్ ఆర్గనైజేషన్. సో ఇది కేంద్రం ఒక సలహాపూర్వకమైన సంస్థ. ఇది సలహాపూర్వకమైన సంస్థ. ఇట్ ఈజ్ ఏ అడ్వైజరీ బోర్డ్. ప్లానింగ్ కమిషన్ అనేది ఒక సలహాపూర్వకమైన సంస్థ. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39లో అంటే ఆదేశిక సూత్రాల్లో భాగంగా దేశంలో అభివృద్ధి సాధించడానికి సామాజిక ఆర్థిక ప్రణాళికలను రూపొందించాలి అని అంటుంది. సో దేశంలో అభివృద్ధి సాధించడానికి సామాజిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించి ప్రణాళికలు రూపొందించాలి అని ఉంటుంది. ఏ ఆర్టికల్లో? ఆర్టికల్ 39. సో కాబట్టి ఆ ఆర్టికల్ 39ని బేస్ చేసుకొని ప్రణాళికా సంఘాన్ని ఏర్పరుస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయటం అనేది జరిగింది. రైట్. సో ఇట్లా మనకి ప్రణాళికా సంఘం ఏర్పడింది. మరి దీని యొక్క కూర్పు, స్ట్రక్చర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అనేది మనం చూస్తే ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. మరి ఆయనతో పాటు ఒక డిప్యూటీ చైర్పర్సన్ ఉంటారు, డిప్యూటీ చైర్మన్ ఉంటారు ప్లానింగ్ కమిషన్లో. మనకి అలా మొదటి ప్రణాళిక కాలంలో
డిప్యూటీ ప్లానింగ్ చైర్మన్గా మాంటేక్ సింగ్ అహ్లూవాలియా మొట్టమొదటి డిప్యూటీ చైర్మన్గా గుల్జారీలాల్ నందా ఫస్ట్ డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. మనకి రీసెంట్గా 11-12 ప్రణాళికల్లో డిప్యూటీ చైర్మన్గా మాంటేక్ సింగ్ అహ్లూవాలియా గారు పనిచేశారు. కాబట్టి ఈ స్ట్రక్చర్ ఆఫ్ బాడీలో ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు, ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు, మరి ఈయనతో పాటు 6 సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. 6 సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. మరి వీళ్ళతో పాటు కొన్ని రంగాల్లో ఆర్థికంగా ప్రధానంగా పరిజ్ఞానం కలిగిన 8 మంది సభ్యులని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ స్ట్రక్చర్లో ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ చైర్పర్సన్, 6 క్యాబినెట్ మినిస్టర్స్, 8 మెంబర్స్, అంటే వివిధ రంగాల్లో ఎఫిషియన్సీ ఉండే 8 మెంబర్స్, 8 మంది వ్యక్తులు. వీళ్ళందరినీ కూడా ఈ ప్రణాళికా సంఘంలో ప్లానింగ్ కమిషన్లోనికి అపాయింట్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. మరి వీరి యొక్క పదవీ కాలం ఒకసారి మనం చూస్తే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు గరిష్టం, మధ్యలో వీళ్ళని మార్చవచ్చు లేదా ఇతరత్ర మార్పులు జరగవచ్చు. 5 సంవత్సరాలు గరిష్టంగా పదవీ కాలం. మరి ఇక్కడ ప్రణాళికలకు సంబంధించి ఎవరైనా క్యాబినెట్ మినిస్టర్ ఉంటారా అంటే లేదు. ఇక్కడ సహాయ మంత్రి హోదాతో ప్రణాళికా శాఖ మంత్రి ఉంటారనమాట. ఇతను జస్ట్ సహాయ మంత్రి హోదాలో ఉంటారు, ప్రణాళికా మంత్రి. కాబట్టి ఇక్కడ మనకి కూర్పులో గమనిస్తే సో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా 3 వ్యక్తులు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వేరే పదవుల్లో ఉండి వీటిని నిర్వర్తిస్తున్నారు. ప్రధానమంత్రి ఉంటారు, ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు, ప్రణాళికా శాఖ మంత్రి ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్, ప్లానింగ్ మినిస్టర్, వీళ్ళు 3 కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ప్రణాళికా సంఘంలో ఉంటారన్నమాట. సో కాబట్టి ఇలా మనకి ప్రణాళికా సంఘం అనేది కూర్పు జరుగుతుంది. ఫస్ట్ ఈ దేశానికి అవసరమైన ఆర్థిక సామాజిక ప్రణాళికలని ప్రణాళికా సంఘం రూపొందిస్తుంది. మొదటి దశలో ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలని సెంట్రల్ క్యాబినెట్ అనేది ఆమోదిస్తుంది, కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తుంది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత ఎన్డీసీ వరకు వస్తుంది, జాతీయ అభివృద్ధి మండలి, మోస్ట్ ఇంపార్టెంట్. సో జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం జరుగుతుంది 3వ దశలో. జాతీయ అభివృద్ధి మండలి ఆమోదమే ఇక్కడ ముఖ్యమైనది. సో జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం జరిగిన తర్వాత పార్లమెంట్ ఆమోదం కూడా జరుగుతుంది. సో కేంద్ర పార్లమెంట్ ఆమోదం జరుగుతుంది. ఇలా మనకి ఇక్కడ 4 స్టేజెస్. ప్రణాళికలు రూపొందించేది ప్లానింగ్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ రూపొందించిన ప్రణాళికలను ఆమోదించేది క్యాబినెట్ మిషన్, క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అప్రూవల్ అవుతుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అప్రూవల్ అయిన తర్వాత పార్లమెంట్, ఫైనల్గా పార్లమెంట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ ప్రణాళిక అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోనికి వస్తుంది.